వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి అయ్యాక ఓ సామాజిక వర్గాన్ని అణిచివేసేందుకు ప్రయత్నించారని మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ జగన్ అధికారంలో ఉన్నన్ని రోజులు ఓ సామాజిక వర్గంపై కక్ష కట్టి యుద్ధం చేశారని అన్నారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే తనతో పాటుగా ఎంతో మంది ఉద్యోగులను ఇబ్బంది పెట్టారని, సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి కరోనా టీకాకు ఎన్నికల కమిషనర్కు కూడా కులం రంగు పులిమారని ఏబీవీ విమర్శించారు. మిగిలిన 10-15 ఏళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి వారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ కమ్మ వ్యతిరేకత అనేది ఒక రాజ్య పాలసీగా, రాజ్య విధానంగా, స్టేట్ పాలసీగా వారు అమలు చేసిన దగ్గర నుంచి మాకు పోస్టింగ్లు రావడం మానేసినాయి. ఆ 10 సంవత్సరాలు ఏదో ఒక మారుమూల కాలం గడిపేసాం. ఆ విధంగా 30 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు సరైన ఉద్యోగం చేసాం. 15 సంవత్సరాలు ఎక్కడో ఇన్సిగ్నిఫికెంట్ పోస్టుల్లో చేసేవాళ్ళం. ఆ ఇన్సిగ్నిఫికెంట్ పోస్టుల్లో కూడా మేము చేయగలిగింది చేసేవాళ్ళం. 2019కి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాజశేఖర రెడ్డి వేసిన విత్తనం ఇప్పుడు పెద్ద విషవృక్షమై కూర్చుంది. అది ఏమాత్రం వెరప లేకుండా మంచి మర్యాదలకి, రాజకీయాల్లో గౌరవానికి, అడ్మినిస్ట్రేషన్లో సంప్రదాయాలకి ఏమాత్రం విలువ ఇవ్వకుండా కమ్మవారిని ఓపెన్గా, టార్గెటెడ్గా వాళ్ళని అణిచివేత ఒక యుద్ధ కార్యక్రమంలాగా యుద్ధం ప్రకటించారు. అది వీడొచ్చిన తర్వాత జరిగినటువంటి కొత్త మార్పు. ఇంత దుర్మార్గం, ఇంత రాక్షసత్వం, ఇంత కర్కసత్వం, ఇంత నియంతృత్వానికి మన అందరం గురి కావటం అనేది చరిత్రలో మళ్ళీ ఇంకొకసారి జరగకూడదు అనే కఠినమైనటువంటి నిర్ణయానికి మీరు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. నెవర్ అగైన్, నెవర్ అగైన్ ఇటువంటి వాడిని మళ్ళా అటువంటి అధికారం పొందకుండా అహర్నిశలు కావాలంటే కష్టపడాల్సినటువంటి బాధ్యత మన అందరం తీసుకోవాలి. ప్రజలందరూ తీసుకునేలాగా కూడా మనం ప్రోత్సహించాలి. దీనికోసం మనం ఏం చేయాల్సి వచ్చినా కానీ ముందు జాగ్రత్త చర్యలు కానీ చేపట్టాలి అని చెప్పి మీ అందరికీ పిలిపిస్తున్నాను. మనని ప్రత్యక్షంగా కాపాడడానికి ఏ రాజకీయ పార్టీ ముందుకు రాదు. కులంగా మీరు టార్గెట్ అయినాడు, మీరు కులంగానే ఎదుర్కోవాలి, కులంగానే ఐక్యత చూపించాలి, కులంగానే. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శంకర్ ఫోన్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మిగతా వివరాలు తెలుసుకుందాం. శంకర్. పవన్, నిన్న మాజీ ఐఏఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొంటూ వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ 2019 అధికారంలో రాగానే ఒక సామాజిక వర్గంపై కక్ష కట్టి యుద్ధం చేశారని ఆయన పేర్కొన్నారు. అలాగే కరోనా టీకాలకు ఎన్నికల కమిషన్ కూడా కులం రంగు పులిమారని ఏబీ వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పవన్, అంటే రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు కూడా ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. బట్ ఆల్ ద సడన్ ఇంత సంచలనాత్మక వ్యాఖ్యలు చేయడం వెనక అర్థం ఏమనుకోవాలి? ఆయనలో అంతకుముందు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏబీ వెంకటేశ్వరరావుపై వైఎస్ గవర్నమెంట్ చాలా దురుసుగాను కక్షపూర్తిగా ప్రవర్తించి, అందుకే ఆయన జరిగిన కార్యక్రమంలో అంతకుముందు ఎన్నికల కమిషన్ మీద కానీ, లేకపోతే కరోనా టీకాకు భారతీయ వాళ్ళు వ్యాక్సిన్ కాబట్టి తన మీద కూడా కులం రంగు పులిమారని ఆయన పేర్కొన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది జరిగింది అని అంటున్నారు. బట్ ఆయన మంత్రివర్గంలో కొడాలి నాని ఉన్నారు. అట్ ద సేమ్ టైం వల్లభనేని వంశీ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, కీలకంగానే పనిచేశారు. అలాగే మిగతా వాళ్ళు కొంతమంది, చాలామంది అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఆ రకంగా చూసుకుంటే పూర్తి స్థాయిలో ఆ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారు అనడానికి కూడా లేదు కదా. మరి అలాంటప్పుడు ఒక ఐపీఎస్ అధికారిగా, అంటే మాజీ ఐపీఎస్ అధికారిగా ఎటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది సమంజసం? అంటే అప్పుడున్న గవర్నమెంట్ లో చెప్పాలంటే అప్పుడున్న గవర్నమెంట్ లో, వైఎస్ గవర్నమెంట్ లో కమ్మ సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది అనేది మాత్రం ఆ సామాజిక వర్గం బలంగా పాతికిపోయి ఉంది. అలాగే కాంట్రాక్టర్ విషయంలో కానీ, అధికారుల విషయంలో కానీ ఇబ్బంది పెట్టారనేది మాత్రం ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ శంకర్.